కరెంట్ రాలే కానీ కరెంటు బిల్లు పెరిగే ఛాన్స్ ఉంది. త్వరలో కరెంట్ ఛార్జీల పిడుగు, డిస్కంలకు ఈఆర్సీ ఉత్తర్వులు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లోటు 26,000 కోట్లు. వాటిని పూడ్చుకోవాలంటే బిల్లుల పెంపు తప్పనిసరి. 2 రేట్లు పెరగనున్న విద్యుత్ భారం, 200 యూనిట్ల అమలుతో మరింత గుదిబండ. తెలంగాణ ప్రభుత్వం మారింది, మార్పు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం జిరాక్స్ సెంటర్ల ముందు క్యూ లైన్ లో నిలబెట్టింది. నెల రోజుల రేవంత్ పాలనలో కనిపించిన మార్పు ఇది. అన్నం ఉడికిందా లేదా అనడానికి గత నెల రోజులు చూస్తే సరిపోతుంది. రైతు బంధు పడలే, రైతు రుణమాఫీ ఎప్పుడో తెలియదు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కాలే, మెగా డిఎస్ తో సహా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ నెల మీరు కరెంటు బిల్లులు కట్టండి, వచ్చే నెల మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ మీ కరెంటు బిల్లులు కడుతుంది అని చెప్పుకొచ్చారు. జనం నమ్మారు, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పటికీ గృహలక్ష్మి పథకంపై ఎటు తేల్చలేదు. కానీ తాజాగా ఈఆర్సీ ప్రతిపాదనలతో కరెంట్ ఛార్జీల మోతమోగనుందని తెలుస్తుంది. వచ్చే నెల లోపు 26,000 కోట్ల కరెంటు బిల్లులను క్లియర్ చేయకపోతే జరిమానాతో సహా ఛార్జీల పెంపు ఖాయమని తెలుస్తుంది. మొత్తానికి ఆగం చేసి పడేసుకున్నారు ప్రజలు. కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇక కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఎగ్గు ధర 5 రూపాయలు ఉన్న ఎగ్గు ధర 7 రూపాయలు అయింది. 50 ఉన్న బియ్యం ధర 75 రూపాయలు అయింది. రైతు బంధు పడలేదు, పింఛన్లు పడలేదు, రైతు భరోసా రాలేదు, అదేవిధంగా రైతు రుణమాఫీ కాలేదు, ఉద్యోగాలు పడలేదు. రోజు నోటి మాటలు చెప్తాను, పాడిందే పాడరా పాస్ వాళ్ళ గీసుగా అన్నట్టు ఈ ప్రభుత్వం తయారైంది. మొత్తానికి ఫ్రీ కరెంట్ రాలే కానీ కరెంటు బిల్లులు పెరిగే ఛాన్స్ ఉన్నది. అదేవిధంగా డెవలప్మెంట్ ఛార్జీల కింద కూడా మన జేబులను ఖాళీ చేసే ప్రయత్నం చేయబోతుంది ప్రభుత్వం. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తానికైతే ఇగో అవసరమైతే ఇంకో 2-3 నెలల్లో కరెంటు కూడా పోవచ్చు, చీకట్లోనే ఉండవచ్చు, గంటల తరబడి చీకటి రోజులు కూడా రావచ్చు. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అంటే చీకటి రోజు కాబట్టి వాళ్ళు క్లారిటీగా ముందే చెప్పిండ్రు. వాళ్ళు మేము ఇందిరమ్మ రాజ్యం దేబోతున్నాం, మీకు నచ్చితే ఓట్లేయండి లేకపోతే లేదన్న. మాకు అవే కావాలి, చీకటి రోజులే కావాలి, మేము లైన్లలో నిలబడి ఫాములు నింపి మళ్ళీ ఇవ్వవలసిన రోజులే రావాలి. ఇంత టెక్నాలజీ వచ్చినాక, ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించిన తర్వాత మళ్ళా క్యూలో నిలబడి ఫాములు నింపుతానంటే మనం ముందుకు పోతున్నామా వెనకకు పోతున్నామా ఒక్కటి అర్థం చేసుకోరు. ఇక